అలాగే రాజీవ్, శ్రీకర్లు కూడా అతి త్వరలో ఉద్యోగాలు సంపాదించేలా కరుణించు తండ్రి. రాహుల్, సమయానికి వచ్చావు. హారత్ తీసుకో. సరేమ్మా. అమ్మా, ఈరోజు నేను మొదటిసారి నా కొత్త జాబ్కి వెళ్తున్నాను. నన్ను ఆశీర్వదించమ్మా. విజయ్ వస్తూ అంతా సవ్యంగానే జరుగుతుందన్నా. అమ్మా, నేను శ్రీకర్ కూడా జాబ్ కోసం బయటకు వెళ్తున్నాం. మమ్మల్ని కూడా ఆశీర్వదించమ్మా. విజయ్ వస్తూ విజయ్ వస్తూ హారత్ తీసుకోండి. నాన్న, మీరు కూడా మమ్మల్ని ఆశీర్వదించండి. రేయ్, పర్వాలేదులేరా. ఇదిగో, మీరు ఎక్కడికెళ్ళినా మీకు మంచి జరగాలని నేను మనసారా కోరుకుంటాను. అది చాలు. అదే నా ఆశీర్వాదం కూడా. మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. అలాగే నాన్న. వెళ్ళంట్రా. హే అభి, ఆగు. నీకు మనుషుల్ని మోసం చేయడం, కుటుంబానికి ద్రోహం చేయడం ఇలాంటివి మాత్రమే తెలుసా? ఎప్పుడు ఏం చెయ్యాలో, ఎవరితో ఎలా నడుచుకోవాలో నీకసలు తెలీదా? ఇట్రా. ఇప్పుడేమైందక్క? చెప్పక్క, ఇప్పుడేమైంది? శుభమా అని రాహుల్ కొత్త జాబ్కి వెళ్తూ ఉంటే నీ మాడిపోయిన మసాలా దోశ మొహం వేసుకుని ఎదురొస్తావెందుకు? అమ్మా లలిత, ఏంటమ్మా మాటలు? అభి ఏమీ పరాయి మనిషి కాదు, నీ తోటి కోడలు. ఈ కుటుంబానికి నువ్వు ఎలాగైతే కోడలువో తను కూడా అలాగే ఈ కుటుంబానికి కోడలు. కుటుంబ సభ్యులతో ఎలా నడుచుకోవాలో కూడా నీకు నేర్పించాలా అమ్మా? అది కాదు పెదనాన్న. మంచి జరగాలని కోరుకునే వాళ్ళు ఎదురొస్తే మంచి జరుగుతుంది. కాని ద్రోహం తలపెట్టే వాళ్ళు ఎదురొస్తే జరగాల్సిన మంచి కూడా చల్లగా జారుకొని వెళ్ళిపోతుంది. అభిలాంటి వాళ్ళు ఎదురొస్తే ఇక అంతే సంగతులు. తిరిగొచ్చే వరకు ఏం జరుగుతుందా అని ఎదురు చూస్తూ బతకాలి. అరేంద్రి, మాట్లాడే మాటలకి కాస్తైనా అర్థం ఉండాలి. అభి ఎదురొచ్చినంత మాత్రాన నువ్వనుకున్న పెద్ద ఘోరాలు జరిగిపోతాయా? మీకు తెలీదండి. కొన్ని జాతకాలు అంతే. వాళ్ళు మనకెదురొచ్చినా, మనం వాళ్ళకెదురెళ్ళినా మన జీవితాలే సర్వనాశనమైపోతాయి. సరే, ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. నాకు టైం అయిపోతుంది. నేను వెళ్ళొస్తాను. రాహుల్, ఒక్క నిమిషం. చెడు ఎదురైన చోట మంచి ఎదురు చూసుకుని వెళ్ళాలి. ఈ అభి వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయో ఏంటో. నేను ఎదురొస్తాను. నీకు నీ కొత్త ఆఫీసులో అంతా మంచి జరుగుతుంది. నువ్వు ఊహించినంత గొప్ప స్థాయిలోకి వెళ్ళడానికి మొట్టమొదటి అడుగు ఈ రోజే మొదలవబోతోంది. రాహుల్, ముగ్గురు రండి. ఒక్క నిమిషం. నేను ఎదురొచ్చాను కదా, నీకెంత మంచి జరిగిందో, నీ లైఫ్లో ఈరోజు ఎన్ని గొప్ప విషయాలు జరిగాయో ఇంటికొచ్చాక నాకన్నీ పూసగుచ్చినట్టు చెప్పాలి. ఇక మీరు వెళ్ళండి.
శ్రీకర్కి ఎంత చెప్పినా వినటం లేదు. జాబ్ చూసుకుంటాను, జత చెప్పులు అరిగిపోయేలా తిరుగుతాను అంటూ ఏవేవో మధ్యతరగతి మాటలు చెప్తూ ఉన్నాడు. నాతో పాటు నా పుట్టింటికి వెళ్ళిపోదామంటే అస్సలు వినటం లేదు. బంధాలు బంధుత్వాల కోసం త్యాగాలు చెయ్యాలి అనే భ్రమలో ఉన్నాడు. ఆ భ్రమలో నుంచి శ్రీకర్ని అతి త్వరలో బయటికి తీసుకురావాలి. ఈ ఇంటితో తెగతింపులు చేసుకుని నా కుటుంబానికి తీసుకెళ్లిపోవాలి.